మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అమిత్ షా భేటీ వెనుక ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారా అంటే దేశ స్థాయిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే అంశం మీద మాట్లాడుతున్న తీరు కావచ్చు, అదేవిధంగా ఈరోజు బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ని అదే స్థాయిలో ప్యాంపర్ చేస్తున్న విధానం కావచ్చు. అందుకే ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళ భేటీ వెనుకే అనేక కారణాలు కనిపిస్తూ ఉంటే అసలు ఈ భేటీకి కారణం ఆర్ఎస్ఎస్ ప్రముఖులే అన్న చర్చ కూడా జరుగుతోంది. పైకి కొన్ని రాజకీయ కారణాలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించేందుకు అమిత్ షా దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్లారన్న పైకి ఒక మాట వినిపిస్తున్నప్పటికీ అండర్ కరెంట్గా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేసేందుకు కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు అటు మోడీని ఇటు అమిత్ షాను ఇన్సిస్ట్ చేస్తున్నారన్న కొన్ని లీక్లు అయితే వస్తున్నాయి జాతీయ స్థాయిలో. అయితే ఈ స్థాయి ప్రచారం వెనుక వాస్తవం ఎంత? నిజంగానే ఆర్ఎస్ఎస్ ఈరోజు పవన్ కళ్యాణ్ని ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటోంది? ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు పదే పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో ప్యాంపర్ చేయడానికి కారణం కూడా అదేనా? బీజేపీ ఫోల్డ్లోకి పవన్ వెళ్ళిపోయారన్న ప్రచారంలో వాస్తవం ఎంత? అసలు దాని వెనుక మొత్తం ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది, ఆ ఎజెండానే పవన్ కళ్యాణ్ని ఏదైతే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారంలో అసలు నిజమెంత? ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి. ముఖ్యంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం సమయంలో తన అన్న పార్టీ పెట్టిన సమయంలో ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పటికే సినిమాల్లో తన అన్న లెగసీని కంటిన్యూ చేస్తూ కొంచెం సక్సెస్ తెచ్చుకోవడం జరిగింది. ఇదే సమయంలో ఆయన యువరాజ్యాన్ని ప్రజారాజ్యంలో ఒక యూత్ వింగ్ యువరాజ్యం, మహిళా వింగ్ మహిళా రాజ్యం, అలా ఆయన ఆ రోజున యువరాజ్యం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అనేక కుల సంఘాలతో పాటు అటు అనేక రంగాల ప్రముఖులతో కూడా ఆయన పదే భేటీలు అవుతూ పార్టీని కొంచెం లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం కూడా జరిగింది అప్పట్లో. అక్కడి నుంచి చూస్తే చిరంజీవి ఎన్నికల తర్వాత అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నేతలను పంచలు కొట్టేలా కొట్టాలంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో చాలా సంచలనం అయ్యాయి. తను అదేవిధంగా తను బహిరంగ సమావేశాల్లో సైతం గద్దర్ లాంటి వాళ్ళతో పాల్గొనడం కానీ, తను అనేక విధాలుగా తన డిఫరెంట్ క్యారెక్టర్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకునేందుకు ఆయన చాలాసార్లు ప్రయత్నం చేస్తూ వచ్చేవాళ్ళు. నిజంగానే డిఫరెంట్ క్యారెక్టర్ అనుకోవాలి ఆయన. అక్కడి నుంచి చూస్తే తన అన్న ప్రజారాజ్యాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని మాత్రం ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు చిరంజీవితో ఆయన కొంతకాలం డిఫర్ అవుతూ జరిగింది. డిఫర్ అయ్యి కొంతకాలం సైలెంట్గా ఉండి సినిమాల మీదే ఫోకస్ పెట్టారు. ఎప్పుడైతే ఆ సినిమాలు ఆ స్థాయిలో ఆయన హిట్ అవుతూ వచ్చాయో అదే స్థాయిలో ఆయనకు ఒక పవర్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చి చేరింది. ఈ పరిణామాల్లోనే రాష్ట్ర విభజన క్రమంలో 2014 లాంటి పరిణామాల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పేరుతోని పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే స్టార్టింగ్లోనే తన అన్నలా కాదు, తను కొంచెం డిఫరెంట్ అంటూ కూడా మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. ఆ ఎన్నికల్లో తను పోటీ చేయడానికి సమయం చాలా తక్కువగా ఉంది, అభ్యర్థుల ఎంపికకు సమయం లేదు. అప్పటికే ఎన్డీఏతో టీడీపీ కలిసి ఎన్నికలకు వెళుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీతోని అటు చంద్రబాబు నాయుడుతో జత కలిశారు, వాళ్ళతో కలిసే ప్రచారం చేశారు, ఒకే వేదికను పంచుకున్నారు. అండ్ దెన్ ఆ కూటమి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు తమ క్యాబినెట్స్లో మంత్రి పదవులను కూడా పంచుకున్నారు కేంద్రంలో రాష్ట్రంలో. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను కేవలం ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజా సమస్యలను అంటూ పదవులకు దూరంగా ఉండిపోయారు. దెన్ అక్కడి నుంచి చూస్తే నిజంగానే ఆయన కొన్ని ఇష్యూస్, ఉద్దానం లాంటి ఇష్యూస్ కానీ, అమరావతి రైతుల ఇష్యూస్ కానీ చాలాసార్లు హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఆయన లేవనెత్తిన సమస్యకు సొల్యూషన్ చూపించేందుకు ప్రయత్నించేవాడు. అక్కడి నుంచి మనం చూస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విభజన హామీల వేదికగా బీజేపీతో డిఫర్ అయ్యి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకి మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తన పార్టీ ఆవిర్భావ సభ కేంద్రంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని విమర్శలు, లోకేష్ అవినీతిపరుడు అంటూ కూడా ఆయన చేసిన విమర్శలు కానీ, తర్వాత వాటిని ఎండర్స్ చేయకుండా ఎక్కడ కూడా వాటికి ఆధారాలు చూపకుండా ఎవరో అంటే నేను చెప్పానంటూ కూడా వాటిని కవర్ చేసిన తీరు మనం చూసాం. పవన్ కళ్యాణ్ వన్స్ డిఫర్ అయిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆ రోజు ఆయన కొన్ని రోజుల పాటు లెఫ్ట్ పార్టీతో కలిసి నడిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి పొత్తుల కోసం తనకు ఆహ్వానం వచ్చినా ఆయన విభేదించారు. దెన్ అక్కడి నుంచి చూస్తే సోలోగా ఎన్నికలకు వెళ్ళారు ఆయన. తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతే పార్టీ ఖాతాలో 1 సీటు మాత్రమే వచ్చింది, రాజోలు. అక్కడి నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ఆ తర్వాత రోజుల్లో జనసేన వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. 2019 తర్వాత ఆ రోజు 23 సీట్లకే ఏదైతే టీడీపీ పరిమితం అయితే 1 సీటు మాత్రమే జనసేన ఖాతాలో వచ్చింది. 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది, ఒక థంబింగ్ మెజారిటీతో. ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఎలా టార్గెట్ అయిందో అట్ ద సేమ్ టైం జనసేన కూడా అంతే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు మొదలుకొని ఆయన సినిమాల వరకు, ఆయన సినిమాలు ఆడనివ్వకుండా చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఫ్యామిలీని కూడా రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆయన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా పదే ప్రస్తావిస్తూ వచ్చేవాడు, ముఖ్యమంత్రితో సహా మిగతా నేతలు కూడా. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కి అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు అనివార్యమైంది. ఈ క్రమంలో ఆయన బీజేపీ పెద్దలను కలిసి జనసేన బీజేపీ పొత్తులు కుదుర్చుకొని రావడం జరిగింది. ఈ
ఈవెన్ పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అంటే ఆ సమయంలో బీజేపీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే ప్యాంపర్ చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా ఫర్మ్గా ఉంటూ వచ్చారు. వ్యతిరేక ఓటు చీలొద్దంటూ అనేక సార్లు మాట్లాడారు. ఈ క్రమంలోనే వైజాగ్ గర్జన వైసీపీ నిర్వహించడం, అదే సమయంలో జనవాణి కార్యక్రమానికి పవన్ వెళ్ళడం, ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్కి ఒక నిద్రలేని రాత్రి, కాళరాత్రిని చూపించింది ఆ రోజు వైసీపీ సర్కార్. ఈ క్రమంలోనే ఆయన విజయవాడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆయనకు మద్దతు తెలుపుకున్నారు. అప్పటికి కేవలం రాజకీయంగా ఇష్యూస్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పోరాటానికి మద్దతు అని చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు ఆ తర్వాత పరిణామాల్లో పవన్ కళ్యాణ్ చాలాసార్లు పొత్తులను వెల్కమ్ చేస్తూ మాట్లాడారు. అవసరమైతే బీజేపీని కూడా తీసుకొస్తానంటూ చెప్తూ వచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారో అప్పుడు పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ములాఖత్కు వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. అక్కడే పొత్తుల ప్రకటన కూడా చేశారు. అటు బాలయ్యను ఇటు లోకేష్ను వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే పొత్తులను కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత బయటికి రాకముందే రెండు పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఇక చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత అనేకసార్లు వాళ్ళిద్దరు భేటీలు జరిగాయి. టికెట్ల ఎంపిక కసరత్తు చేసిన సమయంలో బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో చేరింది. మూడు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. మొన్న ఎన్నికల్లో మహాకూటమి విజయ దుందుబు మోగించింది. అటు పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఎప్పుడైతే బీజేపీ టీడీపీ పొత్తుల్ని ఆయన ఖరారు చేసే పరిస్థితికి తీసుకొచ్చారో అలాంటి సమయంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ తనంతట తానుగా కొన్ని సీట్లను త్యాగం చేయడం జరిగింది. చాలామంది ఆయన కమ్యూనిటీకి చెందిన చాలామంది అటు ముద్రగడ పద్మనాభం దగ్గర నుంచి హరిరామ జోగయ్య వరకు పవన్ కళ్యాణ్ని ప్రవోక్ చేసే ప్రయత్నం చేశారు. అన్ని సీట్లకే పరిమితం అవుతున్నావా, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పార్టీని తాకట్టు పెడుతున్నావా అనేసి. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్ని సీట్లు తీసుకున్నా అన్నది ముఖ్యం కాదు, బట్ తీసుకున్న సీట్లు అన్నింటిలో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించడమే ముఖ్యం అంటూ మాట్లాడారు. ఆయన పిలుపునిచ్చినట్టుగానే ఆయన అనుకున్న సీట్లు అన్నింటిలో కూడా స్ట్రైక్ రేటే సాధించారు. మొత్తం అన్ని సీట్లు కూడా ఆయన మొన్న కైవసం చేసుకోవడం జరిగింది. తను పోటీ చేసిన చోట ప్రతి చోట కూడా గెలుపు సాధించారు. అంటే 2019 రిజల్ట్కు ఏదైతే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా ఒక భయంకరమైన రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ప్రతిపక్షానికి పరిమితమైంది వైసీపీ. ఇక మొన్నటి నుంచి చూసినట్లయితే అనేక సందర్భాలు ఇక పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి అయితే తీసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే అటు పంచాయతీరాజ్ శాఖ లాంటి పదవులు కూడా ఆయనకు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రమాణ స్వీకార వేదిక మీద అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మిగతా మంత్రివర్గాన్ని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అదే వేదిక మీదకి మోడీ అండ్ అమిత్ షా కూడా గౌరవ అతిథులుగా అటెండ్ అయ్యారు. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే మోడీ లాంటి వాళ్ళు అటు పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు. అంతేకాదు అటు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని భుజాల మీద చేతులేసి మరి ఆయన వాళ్ళని మోడీ అభినందించిన తీరు కూడా అప్పట్లో చాలా సీరియస్గా చర్చ నడిచింది. ఇక అనేక సార్లు చిరంజీవిని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే జరిగింది మోడీ వైపు నుంచి. ఒక భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ మొదలుకొని మొన్నటి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రమాణ స్వీకార సభ వరకు కూడా మోడీ అండ్ అమిత్ షా అంతే ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. చిరంజీవి కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు. దెన్ మనం చూస్తే తెలంగాణలో ఏపీ కంటే ముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ కొన్ని చోట్ల బీజేపీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. మరి దాని రిజల్ట్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ రోజు బీజేపీతో కలిసే ప్రచారం చేశారు. బట్ ఆ పొత్తును తీసుకొచ్చి టీడీపీకి కలపడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. దెన్ ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత అనేక ఇష్యూల మీద ఆయన స్టైల్లో మాట్లాడుతూ వస్తున్న క్రమంలో తిరుమల లడ్డూ వివాదం, తిరుమల లడ్డూలో కల్తీ వివాదం తెర మీదకి రావడం జరిగింది. ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఆయన అమ్మవారి గుడి మీద అంటే విజయవాడలో కనకదుర్గ టెంపుల్లో దీక్ష చేపట్టారు, ప్రాయశ్చిత్త దీక్ష. అంతేకాదు అక్కడ గుడి మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు, అనేక రకాలుగా సనాతన ధర్మం గురించి ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అంతేగా ఆ తర్వాత చూస్తే తన కూతురుని తీసుకెళ్లి తిరుమల పర్యటన చేసి తిరుమల మెట్లెక్కి మరీ కాలినడకని వెళ్ళారు. అక్కడ దీక్ష విరమించి తన కూతురుని కూడా తీసుకెళ్లి అక్కడ డిక్లరేషన్ కూడా ఇప్పించారు. ఆమె మైనర్ కావడం వల్ల తానే ఆ డిక్లరేషన్ మీద సంతకం కూడా చేశారు. అలా జగన్మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో టార్గెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ సనాతన ధర్మం కావచ్చు, ఈ అంశాలు కావచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కేవలం తిరుమల లడ్డు వివాదం మీదకో లేకపోతే కేవలం ఏపీలో జగన్మోహన్ రెడ్డి విధానాలను టార్గెట్ చేసేందుకు ఆయన పరిమితం కాలేదు. అనేకం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అంతర్వేదిలో రథం తగలబడటం మొదలుకొని, ఏదైతే అమ్మవారి గుళ్ళో నగలు ఎత్తుకుపోవడం మొదలుకొని, అదేవిధంగా రామతీర్థంలో రాముడు తల తెగిపడ్డం వరకు అనేక అంశాల మీద ఆయన మాట్లాడారు. సో వైఎస్ఆర్సీపీ విధానాలను ఎండగడుతూ మాట్లాడారు. ఇదే సమయంలో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు, తమిళ పాలిటిక్స్ని టార్గెట్ చేశారు, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. ఇలా ఎప్పుడైతే తమిళ పాలిటిక్స్ మీద కూడా పవన్ ఫోకస్ పెట్టారో అప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ వెనుక నిజంగా బీజేపీ ఉందా అనేసి. సో పవన్ వెనుక నిజంగా బీజేపీ ఉందా లేదా అనేది పక్కన పెడితే
ఆర్ఎస్ఎస్ మాత్రం ఉందనేది సత్యం. అందుకే అప్పటి నుంచి కూడా ఆయన దిశగా మాట్లాడుతున్నారు అనేది ఆయన అభిమానులు కూడా చెప్తున్నమాట. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఈరోజు సౌత్లో బీజేపీకి ఒక ఫేస్ కావాలి. బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది, బీజేపీ మూలాలు ఏంటి, దాని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఈరోజు ఆర్ఎస్ఎస్ లేనిది బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేనిది మోడీ లేరు, ఆర్ఎస్ఎస్ లేనిది అమిత్ షా లేరు. అందుకే అండర్ కరెంట్గా ఏ రాష్ట్రంలో పవర్ అయినా, ఏ రాష్ట్రంలో పాలిటిక్స్ అయినా అండర్ కరెంట్గా ఆర్ఎస్ఎస్ అండర్ ప్లే చేస్తుంది అనేది కూడా అందరికీ తెలిసిందే, బీజేపీ రాజకీయాలను దగ్గరగా చూసిన వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ వస్తున్నారో అదే స్థాయిలో ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు ఒక ఫేస్ కావాలి, అంటే బీజేపీకి ఒక ఫేస్ కావాలి సౌత్లో. ఇక్కడ చూసినట్లయితే కేరళలో మొన్నటి వరకు పూర్తి స్థాయిలో లెఫ్ట్ పార్టీస్ అధికారంగానే, కేరళలో ఉన్న డిఫరెంట్ పాలిటిక్స్లో బీజేపీ అక్కడ ఫిట్ అవ్వలేదు. సో ఆ స్థాయిలో బీజేపీకి అక్కడ స్కోప్ లేదు. తమిళనాడు రాజకీయాలకు వచ్చినట్లయితే జయలలిత మరణం తర్వాత అటు పన్నీర్ సెల్వాన్ని, పళనిస్వామిని పెట్టి ఒక ప్రయోగం చేసింది బీజేపీ వాళ్ళకి మద్దతు ఇస్తూ, శశికళను జైలుకు పంపి మరి. బట్ అది కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. పైగా ఈరోజు అసలు అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి, అది ఎక్కడుంది ఆ పార్టీ అన్న ఒక సిచ్యువేషన్ అయితే ఉంది తమిళనాడులో. ఇక స్టాలిన్తో ఎలాగూ కలిసే పరిస్థితి లేదు, వాళ్ళు బీజేపీతోని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోని విభేదిస్తారు కాబట్టి. కుమారస్వామి లాంటి వాళ్ళతో కర్ణాటకలో ప్రయోగం చేసినా కూడా అది అంతగా వర్కౌట్ కాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది తీరుతూ ఈరోజు కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. అటు సిద్ధారామయ్య లాంటి వాళ్ళు కావచ్చు, డీకే లాంటి వాళ్ళతో వాళ్ళ పూర్తి స్థాయి ఎఫర్ట్తో ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో అటు కర్ణాటకలో కుమారస్వామిని పెట్టి రాజకీయం చేసినా అది కూడా అంతగా వాళ్ళకి వర్కౌట్ కాలేదు. ఇక వేరే తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్ తర్వాత తెలంగాణ మీద సీరియస్గా ఫోకస్ పెట్టిన బీజేపీ, బట్ బీఆర్ఎస్తో అండర్ ప్లే చేస్తున్న రాజకీయం చేసిన క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈరోజు సీఎంగా ఉన్నారు కాంగ్రెస్ తరఫు నుంచి. ఇక ఏపీలో లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ కోరిక మేరకు టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఈరోజు ఏదో సోగా ఏపీలో అధికారంలో ఉంది బీజేపీ కూటమి ప్రభుత్వంలో భాగంగా. అంతేగాని ఇప్పట్లో బీజేపీ అక్కడ ఇండివిజువల్గా లేచి ఇండివిజువల్గా ఫోకస్ పెట్టుకొని పార్టీని అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్లో లేదన్నది పచ్చి నిజం. సో ఇలాంటి సిచ్యువేషన్లో నార్థన్ స్టేట్లో బీజేపీ ఊహించని కొన్ని రిజల్ట్లు వస్తున్నాయి. గతంలో ఛత్తీస్గఢ్ కానీ, మొన్న హర్యానాలో కానీ అది నిజంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని పరిస్థితి అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ సౌత్ మీద కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దానిలో భాగమే పవన్ కళ్యాణ్ని ప్రమోట్ చేస్తున్న తీరు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కావచ్చు, మిగతా అంశాల గురించి కావచ్చు, ఆర్ఎస్ఎస్కి అత్యంత ఇష్టమైన రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు ఆర్ఎస్ఎస్ పెద్దలను కూడా కదిలించింది. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో ఫోకస్ గతంలో ఎలాగైతే బీజేపీ టీడీపీ పొత్తుల విషయంలో నిజంగానే ఆర్ఎస్ఎస్ పెద్దలు అండర్ ప్లే చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మోడీ అండ్ అమిత్ షా ఒక్క మాట మాట్లాడుకున్నా లాస్ట్ మినిట్లో లోకేష్ని పిలిపించుకున్నారు అమిత్ షా. దాని వెనుక కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడుతో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అటు అద్వానీ దగ్గర నుంచి ఈరోజు గడ్కరీ దాకా అందరితో చంద్రబాబు నాయుడుకి ఆర్ఎస్ఎస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పెద్దల జోక్యంతోనే ఆ రోజు లోకేష్తో అమిత్ షా మాట్లాడారనే చర్చ కూడా జరిగింది. ఇక ఏకంగా ఇప్పుడు సనాతన ధర్మ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు అయితే, ఎందుకంటే యోగిని పదే పదే హైలైట్ చేస్తున్న తీరు కూడా పవన్ కళ్యాణ్, ఇవన్నీ బీజేపీని ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈరోజు బీజేపీ దగ్గరుండి మరీ పవన్ కళ్యాణ్, ఆర్ఎస్ఎస్ దగ్గరుండి మరీ పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు మహావికాస్ అఘాడీ పేరుతో మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ కావచ్చు, శివసేన, సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారానికి దించాలని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అది ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది పక్కన పెడితే, బట్ పవన్ కళ్యాణ్ని తమ ఫేస్గా పెట్టి, ఎందుకంటే జనంలో పవన్ కళ్యాణ్కి రీచ్ ఎక్కువగా ఉంటుంది, అభిమానులు ఉన్నారు, రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి హిందూ ధర్మం మీద, హిందూ ధర్మ ప్రచారంలో ఆయన కీలక భాగస్వామ్యం చేయాలని కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ చూసినట్లయితే అటు బీజేపీని కూడా ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రెజరైజ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ విషయంలో అంటున్నారు. దానిలో భాగంగానే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రేపు రాబోతున్న మహారాష్ట్రనే కాదు, మిగతా చాలా చోట్ల కూడా పవన్ కళ్యాణ్కు బీజేపీ వైపు నుంచి కొన్ని కీలక బాధ్యతలు రాబోతున్నాయనే లీక్లు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ రోజున పూర్తి స్థాయిలో తన వెనక ఎవరున్నారనేది పక్కన పెడితే, అంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు హిందూ ధర్మం గురించి కానీ, సనాతన ధర్మ అంశాల గురించి కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఈరోజు పీఠాధిపతులు, మఠాధిపతులు అంతా పవన్ కళ్యాణ్ని వెల్కమ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఆయన మాట్లాడుతున్న తీరును, ఎవరైనా మన కోసం ఎవరో ఒకరు నిలబడ్డారు అని కూడా ఈరోజు ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్కి అండగా ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్ ఇష్యూస్ని జనంలోకి తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కానీ నిలబడుతున్న తీరు మాత్రం ఒక ఆశ్చర్యమే అనుకోవాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆర్ఎస్ఎస్ పెద్దల జోక్యంతోనే ఈరోజు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారనేది ఒక చర్చ. లెట్స్ సీ మరి ఏదైతే ఇప్పుడు వీళ్ళిద్దరు కలయిక కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టిన తీరు కావచ్చు, ఆయన అటు రాజకీయ ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.